ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని హామీలు, అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అంటూ ఆర్థిక కష్టాల కథలు. ఒకవైపు ప్రజలకు పొదుపు మంత్రం బోధిస్తూ మరోవైపు ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు ఏపీ ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు తగ్గిస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకున్న 24 గంటలు గడవక ముందే ప్రచారం కోసం 40 కోట్లు విడుదల చేయటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశమంతా పొదుపు మంత్రం పాటిస్తున్న వేళ తన రూటే సపరేటు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పొదుపు పాటించాలని అందరికీ నీతులు చెబుతున్న చంద్రబాబు దుబారా ఖర్చులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. యుద్ధం ప్రభావంతో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతి ఒక్కరూ పొదుపు మార్గాన్ని అనుసరించాలని సూచించారు. మోదీ సూచనల మేరకు ఏపీలో కూడా పొదుపు పాటించాలంటూ ఏకంగా కేబినెట్లోనే సీఎం చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులు ఆన్లైన్లోనే మీటింగులు పెట్టుకోవాలని, ప్రజలు కూడా తమ ఖర్చులు తగ్గించుకోవాలని, ప్రజాప్రతినిధులు తమ వాహనాలను తగ్గించాలని, వారానికో మారు నో వెహికల్ డే పాటించాలని, అనవసర ఖర్చులు చేయొద్దని, అబ్బో ఇలా ఎడాపెడా బోలెడన్ని నిర్ణయాలు తీసేసుకున్నారు. అయితే కేబినెట్లో అలా నిర్ణయించారో లేదో వాటిని క్షణాల్లోనే మంత్రి నారా లోకేష్ బ్రేక్ చేసేశారు. ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతూ పొదుపు జనాలకు కానీ తమకు కాదని నిరూపించారు. కేవలం నారా లోకేష్ ఒక్కరే కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఓవైపు లక్షల కోట్లు అప్పులు చేస్తూనే మరోవైపు అనవసర ప్రచారాలకు లక్షలు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏడాది పాటు ఎలాంటి విదేశీ పర్యటనలను చేయొద్దంటూ చెబుతూనే మంత్రులు ఫారిన్ టూర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఇక జూన్ 13 నుంచి 16 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. కేబినెట్లో ఇకపై అనవసర ఖర్చులు తగ్గిస్తామంటూ జీవో ఇచ్చారు. కానీ జీవో విడుదలైన 24 గంటల్లోనే చంద్రబాబు తన దుబారా కోసం ఏకంగా 40 కోట్లు విడుదల చేస్తూ మరో జీవో విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారాల కోసం విపరీతమైన ఖర్చులు చేస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం భారీగా నిధులు కేటాయించారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రచారానికి 40 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే పదే పదే పొదుపు మంత్రం పాటించాలంటూ ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు, ఆయన ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రచారాలు, ఆర్భాటాలు, విదేశీ పర్యటనలకు ఇలా ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తూ ఉండడం పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో 3.45 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రజాధనం దుబారా చేయడానికి, తన ప్రచారాలకు వాడుకోవడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.